వచ్చేసి లెఫ్ట్ సైడ్ మిర్రర్ మామ. సో ఈ మిర్రర్లను అయితే మనకు వెనక సైడ్ నుంచి వచ్చే వాళ్ళైతే కనబడతారు, మన వెనక సైడ్ మన పక్క సైడ్. అండ్ రైట్ సైడ్ మిర్రర్లో కూడా మన వెనక సైడ్ వచ్చేవాళ్ళు మన పక్క సైడ్ వచ్చే వాళ్ళు అయితే కనబడతారు. సో ఇది మళ్ళీ దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే మనం లేన్లో ఉన్నామా లేదా అని కనిపిస్తుంది మామ. మనం ఒక లేన్లో సెంటర్లో ఉన్నామా లేదా అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఎందుకంటే కింద మన పక్కన ఉన్న వైట్ లైన్స్ అయితే కనిపిస్తాయి కింద ఈ మిర్రర్ నుంచి. సో వైట్ లైన్స్ మీదకి పోతున్నామంటే మనము మిర్రర్ చూసుకుంటే మధ్యలోకి వచ్చి సెంటర్డ్ ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మామ, ఎన్కోళ్ళు ఎక్కడ ఉన్నారు ఎట్లా వస్తారు అని తెలిసి దాన్ని బట్టి మనం ఒక లెఫ్ట్ టర్న్ కావాలన్నా రైట్ టర్న్ కావాలన్నా సో చూసుకొని అయితే మనము మూవ్ అవుతాం అనమాట. వచ్చేసి సైడ్ మిర్రర్ మామ, ఇదైతే రైట్ సైడ్ మిర్రర్. సో ఇది వచ్చేసి అయితే టైర్ మామ. సో టైర్లోనైతే ఎప్పుడైనా ఎయిర్ ప్రెషర్ సరిగ్గా ఉందా లేదైతే చూసుకోవాలి మామ. ఎందుకంటే మనకు మంచి మైలేజ్ రావాలన్నా టైర్ డ్యామేజ్ కాకుండా ఉండనీకైనా కార్ కరెక్ట్ పోవాలంటే మాత్రం అన్ని టైర్స్ వల్ల కరెక్ట్ ఎయిర్ ఉందో చూసుకోవాలి మామ. ఇవి వచ్చేసి అయితే విండ్షీల్డ్ వైపర్స్ మామ. సో ఈ వైపర్స్ అనేది మనకి ఏంటంటే స్నోలో అయినా రెయిన్ పడ్డా మనకు వ్యూ అయితే మంచిగా కనబడనీకి అయితే చాలా హెల్ప్ఫుల్ అయింది. గ్లాస్ మొత్తం క్లియర్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ ఇది వచ్చేసి అయితే నంబర్ ప్లేట్ మామ. కార్కి అయితే నంబర్ ప్లేట్ ఉండాలి, రెండు ముందు వెనుక. కొన్ని స్టేట్స్కి అయితే రెండు ఉండాలి, లేదంటే టికెట్లు పడతాయి మామ. అయితే హుడ్ మామ. సో ఇదైతే బాండేటా, దాని కింద ఇంజన్ అవన్నీ పార్ట్స్ ఉంటాయి మామ. గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూసుకుందాం. కింది లైట్లు వచ్చేసి అయితే ఫాగ్ లైట్స్ మామ. రెండు సైడ్లు ఉంటాయి మామ. సో ఈ ఫాగ్ లైట్స్ అయితే మనకు దేనికి హెల్ప్ఫుల్ అవుతాయి అంటే హెవీ స్నో అండ్ ఫాగ్ ఉన్నప్పుడు అయితే హెల్ప్ఫుల్ అయింది. అండ్ కింద ఉండే వస్తువులు మామ, కింద బాటమ్ రోడ్డు మీద ఏమేమి ఉందో అని క్లీన్గా కనిపిస్తుంది. అండ్ లో యాంగిల్ ఉంటుంది కాబట్టి సో ఎదుటి కార్ వాళ్ళకైతే రిఫ్లెక్ట్ కాదు వాళ్ళ ఐస్కి అయితే. వచ్చేసి ట్రంక్ మామ. సో దీనిలో అయితే మన సామాన్లు పెట్టుకోవచ్చు. అండ్ దీని కిందనైతే ఎక్స్ట్రా టైర్ ఉంటుంది, ఎమర్జెన్సీకి కావాల్సిన టూల్ కిట్స్ అయితే ఉంటాయి మామ. సో ఇలానైతే పెట్టుకోవచ్చు అండి. ఫ్యూయల్ ఇలా ఫిల్ చేస్తాం మామ. ఈ క్యాప్ అయితే ఓపెన్ చేసి ఇలా ఫ్యూయల్ అయితే ఫిల్ చేస్తాం. ఇదైతే ఫ్రంట్ గ్రిల్ మామ. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇంజన్ ఓవర్ హీట్ కాకుండా ఉండడానికి, ఇంజన్ కూల్ చేయనీకి, అంటే కూల్ ఎయిర్ బయట నుంచి లోపడుకోనీకి. అండ్ ఇంకోటి ఏంటంటే రేడియేటర్ని ప్రొటెక్ట్ చేస్తుంది మామ. ఇదైతే బంపర్ మామ, ఫ్రంట్ బంపర్. ఇదంతా బంపర్ ఏంటంటే మన ముంగట ఇంజన్ పార్ట్ అవన్నిటిని కవర్ చేస్తుంది. బ్యాక్ సైడ్ బంపర్ మామ, కార్ కి బ్యాక్ సైడ్ బంపర్. ఈ వీడియోస్ మీకైతే హెల్ప్ఫుల్ అయినట్టయితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ ప్లీజ్ ఫాలో కొట్టండి మామ. మీరు ఫాలో కొడితే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. చలో ఉంటా, రైట్, బాయ్.